చాలా సమయం అప్పుడు చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపించేది. ఇప్పుడు సమయం చాలా త్వరగా అవుతుందనంటే దేవుని యొక్క రాకడికి దగ్గరగా ఉందని అర్థం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం చూస్తుంది, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడంట. అంటే పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? దేవుడే తీసుకుంటున్నాడు. ఒక ఒప్పందం జరిగింది. ఒక ఒప్పందం జరిగినప్పుడు ఎవరైతే ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారో, ఎవరైతే ఆ ఒప్పందం చేస్తారో, ఆ హామీ ఇస్తారో వారిదే పూజ బాధ్యత. మనుషులు వాగ్దానాలు ఇవ్వచ్చు, మనుషులు మాట ఇవ్వచ్చు, వారు మాట నెరవేర్చచ్చు, నెరవేర్చకపోవచ్చు, మాట తప్పచ్చు కూడా. కానీ మాట తప్పటానికి ఆయన నరుడు కాదు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన నరులను సృజించి, ఆ నరులు పాపంలో, శాపంలో, లోకంలో జీవిస్తే వారి కొరకు ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా విమోచన కలగజేసి నిత్య జీవానికి వారసులుగా చేసిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నిజ దేవుడైన యేసు ప్రభువారి సన్నిధిలో మనం ఉన్నాం గనక ఆయన అంటున్నాడు, వాగ్దానం ఇచ్చిన వాడిని, నమ్మదగిన వాడిని. ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఇప్పుడు గడిచిన ఈ 10 నెలల వరకు నీ జీవితంలో ఏ మాటలైతే వాగ్దాన పూర్వకంగా ఇచ్చాడో, ఏ మాటలు నేను బలపరచడానికి దేవుడు మాట్లాడాడో, రానున్న రోజుల్లో వాటినన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నా మాటలు కాదు, నేను చెబితే అవి జరగచ్చు, జరగపోవచ్చు. దేవుని ఒక వాక్యము సజీవమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చే వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. పరలోకం ఉందని మనకు తెలుసా? మీరు ఎవరైనా సరే యేసుప్రభు వారిని చూసారా? ఎప్పుడైనా యేసుప్రభు వారితో మాట్లాడారా? మరి ఎలా వస్తున్నారు దేవుని సన్నిధానానికి? మీరు ఎలా దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నారని అంటే నమ్మకం. ఆయన ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చే వారికి ఫలం దయచేయవాడని, ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదని, ఆయన నా పాపాల కొరకు ఆ కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నాకు విడుదలిచ్చి లోకం నుంచి, పాపం నుంచి నన్ను వేరు చేసి నూతన సృష్టిగా మార్చాడు. నా కొరకు ఒక నూతన సృష్టి ఎదురు చూస్తుంది. అదే పరలోక రాజ్యము. నేను ఆయన ఒకానొక దినాన్ని ఎదుర్కొంటాను. ఆ నిత్య రాజ్యంతో ఆయనతో పాటు యుగాలు జీవిస్తాననే ఒక నమ్మకము, ఒక నిరీక్షణ. అందుకొరకే మనం బ్రతుకుతున్నాము. అయితే దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఇచ్చిన వాడిని, నమ్మదగిన వాడిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే శారా అంటుంది, ఇక్కడ చూద్దాం మనము, పరిశుద్ధ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు. హెబ్రీలకు రాసిన, అందుచేత 11 కూడా చదువమ్మా. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనక. ఒకసారి అక్కడ శారాయి అంట వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరిని మనం నమ్మితేనే ఏదైనా సాయం అడుగుతాం, వారు చేస్తారని నమ్మకం ఉంటేనే సాయం అడుగుతాం. మనం ఒప్పడగలన్నా వారు మనకి ఇవ్వగలుగుతారు అని అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కానీ ఇవ్వలేరు, నా వల్ల కాదనుకున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అడగం. ఏ సాయం అయినా సరే మనం కొంచెం దూరం వెళ్ళాలి. అలాగా వెళ్ళినప్పుడు కొద్ది దూరం నాకు సాయం వస్తే ఎవరిని అడుగుతాం? మనతో పాటు నడిచే వాళ్ళనే, నమ్మకం కలిగిన వారినే. అలాగా ఇక్కడ శారాయి అంటుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. ఎలా ఎంచుకుంది? ఎలాంటి పరిస్థితులు ఎంచుకుందంటే, దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి, శారాకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు వారికి పిల్లలు కలిగే సామర్థ్యం ఉంది, పిల్లలు కనే సామర్థ్యం ఉంది. అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు శారా ఎలాంటి పరిస్థితుల్లో వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందానంటే, వాళ్ళ బలము ఊడికిపోయింది. వాళ్ళ బలం లేదు, వాళ్ళిద్దరిలో బలం లేదు. శారాలో కానీ అబ్రహాంలో కానీ బలం లేదు. ఇంకా చెప్పాలంటే శారా యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయిందంట. అంటే సైన్స్కి వ్యతిరేకమైంది అది. స్త్రీ ధర్మం నిలిచిపోతే వారు కంటానికి అవకాశమే లేదని సైన్స్ చెబుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అక్కడ చాలా అమూల్యమైన మాట రాయబడి ఉంది. చదువమ్మా, అది 11వ వచనము చదువు. విశ్వాసమును బట్టి
శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినది అయినను గర్భము ధరించుటకు శక్తి పొందిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క మాటలో అంత జీవం ఉంది, దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. నా మాటలో ఏం శక్తి లేదు, నీ సొంతగా రాసుకొని వచ్చింది ఏముండదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నదే, దేవుడు మాతో మాట్లాడిందే, దేవుడు చెప్పమన్నదే మేము బోధిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఒట్టి మాటలు చెబితే అవి నిలబడవు, ఒట్టి మాటల వాటిలో విశ్వాసం కలగదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో స్వీకరిస్తానంట, నీకు కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించి అవి దాహంతో ఉన్న వారి జీవితాల యొక్క దప్పికని తీరుస్తాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీవు బలం పొందుకోవటమే కాదు, నీవు ఆదరించబడటమే కాదు, నీవు ఆశీర్వాదం పొందుకోవటమే కాదు, కానీ బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, కష్టంలో, నష్టంలో ఉన్న వారికి దేవుని గూర్చిన ఒక మాట వారికి ఆదరణ కలిగించింది. దేవుని గూర్చిన ఒక మాట వారికి బలాన్ని కలిగించింది. దేవుని గూర్చిన ఒక మాట వారిని ఉన్నత స్థితిలో ఉంచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక పరిస్థితిలో నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, చనిపోతే బాగుండని నేను అనుకున్నాను. దేవుడు తన వాక్కు ద్వారా నాతో మాట్లాడాడు. నీవు కన్నీళ్లు విడుచుట, నేను నిన్ను చూచి తిని నిన్ను బాగు చేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట కనుక దేవుడు నాతో మాట్లాడకపోతే నేనేమైపోయి ఉండేవాడినో, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడినో, నేను ఎలా జీవించేవాడినో, ఎలాంటి స్థితిలో ఉండేవాడినో ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకుంటే నాకే దుఃఖం వచ్చేస్తా ఉండేది. అవును కదా ప్రభా, ఒకవేళ నీవు నా జీవితాన్ని పట్టుకోకపోతే, ఒకవేళ నీ రక్తంతో నీవు నన్ను కడగకపోతే, లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు, నేను కూడా వారిలో వారి వల్లే నశించిపోయేవాడిని ప్రభా. అయినా నీ కృప చొప్పున నీవు నన్ను ఏర్పరచుకొని నన్ను పిలిచావు ప్రభా, నీకు వందనాలని చెప్పేసి దేవుని మహిమపరుస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పిలిచాడో మన స్థితి ఎప్పటికీ మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ శారాయి తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను, అందుచేత మృత తుల్యుడైన ఆ యొక్కను నుండి చదువు సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానం కలిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు పిల్లలే పుట్టరు, పిల్లలే కలగరు అన్న జీవితం నుంచి మృతతుల్యమైపోయిన ఆ గర్భంలో నుంచి లెక్కకు ఆకాశ నక్షత్రం వలె, లెక్కకు ఇసుక రేణుల వలె సంతాన అభివృద్ధి కలిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? వారి జీవితాల్లో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? నీకున్న అనారోగ్యం నుంచి నిన్ను విడిపించడా? నీకున్న అప్పుల సమస్య నుంచి నిన్ను విడిపించడా? నీకున్న వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడా? నీ కుటుంబాన్ని బాగు చేయడా? నీ భర్త జీవితాన్ని కట్టడా? నీ పిల్లల జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించడా? ఆయన తప్పకుండా నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. మనం ఏమంటాం? దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, మా పాస్టర్ గారిని దీవించు ప్రభా, మా సంఘాన్ని దీవించు ప్రభా, మా బంధువుల్ని దీవించు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేయటం. అలా ప్రార్థన చేయటం తప్పు, కానీ దేవుని మనసు ఏంటో కూడా మనం ఎరగాలి. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో అని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు అంటున్నాడు, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా నడువు అబ్రాహాము అని. అంటే దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నడవటం ప్రవర్తించాడు. ఇక్కడ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకమైన వాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే మరి మనం నమ్మకంగా ఉండద్దా? దేవుడు నమ్మకంగా ఉంటున్నాడు,
ఒక మాట చూద్దాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనంలో సొలొమోన్ రాజు అంటున్నాడు ఇక్కడ, ఎట్లనగా అంటే దేవుడు చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీలకు, తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఏ మాట తప్పిపోదు. భూమి ఆకాశములు గతించినా సరే ఆయన మాటలు ఎన్నటికీ గతించవని దేవుని ఒక వాక్యం చూస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పనని అంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం నమ్మినట్టు ఉంటున్నామా? నమ్మకంతో జీవిస్తున్నామని భ్రమలో బతుకుతున్నామా? ఆయన నమ్మదగిన వాడే. ఆయన ఇచ్చిన మాట ఏ మాట కూడా తప్పిపోదంట అంటూ 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. మనము నమ్మదగని వారైనను, అంటే నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావముకు విరోధంగా ఏమీ చేయడు. దేవుని నామానికి మనం నమ్మదగని వారైనప్పటికీ మొదట మనం దేవుని నమ్మామా? మొదట మనం దేవుని ప్రేమించామా? అయినా సరే ఆయనే మనల్ని ఏం చూసి నమ్మాడో తెలియదు, మనలో ఏ మంచి చూసి నమ్మాడో తెలియదు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనము నమ్మేవారిగా ఉంటారు. ఏం చేస్తాడో ఏమోలే, పాస్టర్ గారు వాక్యం చెబుతారు, చెప్పినంతసేపు బాగానే ఉండిద్ది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు బాగోలేదని మనం అనుకుంటాం. మన పరిస్థితులు బాగోవాలన్నా, మన స్థితిగతులు బాగోవాలన్నా సరే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము, శారాయి వారు హృదయపూర్వకంగా నమ్మారు గనక వారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు నమ్మితే, హృదయపూర్వకంగా దేవుని మాటలని హృదయంలో చేర్చుకొని నీవు నమ్మకంగా ఉంటే గనక, ఎలాగా? నీవు నమ్మకంగా ఉంటే గనక ఆయన నమ్మదగిన వాడు. ఆయన తప్పకుండా మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన స్వభావానికి ఆయన వ్యతిరేకంగా ఏమి చేయడు. ఆయన స్వభావం ఏంటంటే మనకు మేలు చెయ్యాలన్నదే ఆయన స్వభావం, మనకు మంచి చెయ్యాలన్నదే ఆయన స్వభావం. ఆయన స్వభావానికి ఆయన వ్యతిరేకంగా ఏమీ చేయడు అని దేవుని యొక్క వాక్యం చూస్తుంటే మరి మనం ఎలా ఉంటున్నాం? మనం నిజంగా నమ్మకంగా ఉంటున్నామా? ఈ సంవత్సరం చాలా స్పీడ్గా గడిచిపోయింది. 10 నెలలు గడిచిపోయాయి. ప్రభు ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం. ప్రభువా, నేను నీకు నమ్మకంగా ఉన్నానా? మనమే ఆలోచన చేసుకుందాం. మనమే ఆలోచించి, ప్రభువా నేను నిజంగా నేను నమ్మకంగా ఉన్నానా? ఇంకా నా జీవితంలో నేను కార్యాలు పొందుకోవట్లేదంటే కారణం ఏంటి ప్రభువా? నేను ఇంకా నమ్మకంగా ఉన్నానా? నువ్వు నా దగ్గర, మనం అనుకుంటా ఉంటాం ఆయన దగ్గర నుంచి ఏదైనా కావాలనుకుంటాం, మనం ఏదైనా పొందుకోవాలనుకుంటాం. మరి ఆయన కూడా మన నుంచి ఏం ఆశిస్తున్నాడో మనం తెలుసుకోవాలా వద్దా? తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని పెంచుతారు, పెంచి ఏం చెబుతారు? మీరు మంచి ప్రయోజకులు అవ్వాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉంటే పలానోళ్ళ పిల్లలు చాలా మంచిగా ఉన్నారని చెప్పి చెప్పుకుంటారా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి చెబుతామా లేదా పిల్లలకు? మనం మీరు మంచి స్థితిలో ఉండాలి, పలానోళ్ళ పిల్లలు చూడు ఎంత బాగున్నారో, ఎంత మంచిగా ఉన్నారో అని అంటే ఏం కోరుకుంటున్నాం? మంచిని కోరుకుంటున్నాం, మనం మంచి స్థితిని కోరుకుంటున్నాం. వారి ద్వారా మనం తెలియపడతామని ఆశపడుతున్నాం. వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగితే ఏమంటారు? పలానోళ్ళు పిల్లలు చూడు ఎలా పాడైపోయారు అంటారు. మరి దేవుని పిల్లలమైన మనము పాడైపోయి ఉంటున్నామా? బాగుపడేవారుగా ఉంటున్నామా? లేకపోతే బాగుపడి పాడైపోయిన స్థితిలో ఉంటున్నామా? ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, ఆయన నమ్మదగిన వాడు, ఆయన కూడా మన నుంచి నమ్మకాన్ని కోరుకుంటున్నాడు.